ఫామ్ హౌస్ వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. ఫామ్ హౌస్ తనదేనని అంగీకరించారు. అయితే తాను రమేష్ అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చానని పోలీసులకు తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజ్కి ఇచ్చారనే విషయం తనకి తెలియదన్నారు పోచంపల్లి. తాను ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి 8 ఏళ్లైందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగే అక్రమ దందాలకు కేటీఆర్ బాధ్యుడు అని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. కేటీఆర్ అండలేకపోతే ఈ స్థాయిలో కార్యకలాపాలు జరగవన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అటు బీఆర్ఎస్ పై మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ డ్రగ్స్ తో తెలంగాణని నాశనం చేశారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. తన బినామీకి కెసినో, కోళ్ల పందాలు అప్పగించారన్నారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్, సంతోష్ కు వ్యాపార భాగస్వామిగా ఉన్నారని అన్నారు మహేష్ కుమార్. బీఆర్ఎస్ హయాంలో వాళ్ల కనుసన్నల్లోనే పోచంపల్లి ఫామ్ హౌస్ లో దందా నడిచిందని ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ కేసులోనూ పోచంపల్లికి లింక్ ఉంది అనే అనుమానాలున్నాయన్నారు టీపీసీసీ చీఫ్.